మీ వ్యాపారం మీరు చేసుకుంటుంటే ప్రభుత్వం మిమ్మల్ని బతకనియాలి. కానీ ప్రభుత్వం వచ్చిన గెట తయారైందంటే ప్రతి దానిలో పైనుంచి కింది దాకా మరి గుండాగర్ది, పైనుంచి కింది దాకా రౌడీలు, పైనుంచి కింది దాకా నెగిటిव पॉलिटिक्स तप्पा नेगेटिव आलोचना तप्पा पॉजिटिव तो कुछ भी नहीं करे. 2 साल हो गए. केसीआर साहब क्या करे 10 साल में? केसीआर अगर हो सका तो अच्छा करने की कोशिश करे, गरीबों की मदद करने की कोशिश करे, गरीबों को प्लाटा दिलाए. जियो नंबर 58-59 के अंदर 1,50,000 लोगों को प्लाट दिए. जियो बाद में वो भी बस में हुआ तो 1 लाख डबल बेडरूम घर बना के आपके जुबली हिल्स में भी 3,500 घरा दिए केसीआर साहब. वो काम करने की कोशिश करें. అంటే మీకు చేయగలిగితే మంచి చేసినాం తప్ప నష్టం చేయలేదు. కానీ ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చినాక మీరే కాదు అందరు బాధితులే. మీ అందరికి నేను ఒకటే గుర్తు చేస్తున్నా, మర్చిపోకండి మీరు. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలే. 4,000 పెన్షన్ ఇవ్వలే, మహిళలకు 2,500 అన్నారు, అది లేదు. తులం బంగారం అన్నారు, స్కూటీలు అన్నారు, అది వికలాంగులు అయితే 6,000 పెన్షన్లు అన్నారు. ఏ ఒక్క మాట నిలబెట్టుకోలే. మీదికెళ్ళి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే పాయింట్ అన్నట్టు అయిపోయింది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో అనుకున్నాం, ఇల్లు గులగొట్టుడు ఒకటే పని. చూస్తున్నారు కదా మీరు టీవీలలో. ఎప్పుడు రోజు వారం శనివారం వచ్చిందంటే చాలు ఆడపోవాలి, ఏడ గరీబోళ్ళు ఇల్లు గులగొట్టాలి. పెద్దోళ్ళే ముట్టరు, మళ్ళీ ఏ పెద్దోని ముట్టరు, ఏ బలిసిన దగ్గరకు పోయే దమ్ము లేదు. పేదవాళ్ళు గరీబ్ గాళ్ళు అయితే మాత్రం 60 గజాలు 40 గజాలు 30 గజాల ఏమన్నా కట్టుకుంటే వాటి మీద నీకు ఈ కాగితం లేదు ఆ కాగితం లేదని గుంజుకపోవడు, గుద్దుడు, మొత్తం ఇల్లు గులగొట్టుడు. పిల్లగాళ్ళని ఆఖరి కళ్ళకి వెళ్ళి వాటర్ బాటిల్ కూడా బ్యాగ్ కూడా తీసుకొని ఇవ్వకుండా స్కూల్కి పోయే పిల్లలు ఉంటే వాళ్ళను మెడల్ పట్టి నువ్వు పారేస్తున్నారు. ఇటువంటి గవర్నమెంట్ కాట మళ్ళీ ఓట్లే అన్నట్టు. నేను మీకు గుర్తు చేస్తున్నా, యాది పెట్టుకోండి. ఇది రోజు సరిగ్గా 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక 500 రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రాబోతుంది. ఎక్కువ టైం లేదు, ఎక్కువ టైం ఏం లేదు. చూస్తుంటే పోతాయి. 500 రోజులు కళ్ళు మూసుకొని తెరిచే లోపల పోతాయి. మీరు ఎవ్వడు ఏ రౌడీగాడు ఏ గుండగానికి భయపడే అక్కర్లేదు. మనం 14 నవంబర్ రోజు బరాబర్ మళ్ళా గోపీనాథ్ భార్య మాగంటి సునీతనే గెలుస్తుంది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఉత్తగానే చెప్తలేను. పేదవాడితో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ఇదివరకు గెలవలే. గరీబుల్ల కడుపు కొట్టిన ఏ ప్రభుత్వం గెలవలే. ఇవాళ గరీబుల్ల కడుపు కొడుతున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇస్తారు, మీకు వస్తారు, మీ ఇంటికి వస్తారు, గల్లీ గల్లీకి వచ్చి పైసలు ఇస్తారు, ఓట్లకు పంచుతారు. నేను చూడు, నేను చెప్తున్నా ఇలా 5,000 ఇస్తాడు. బరాబర్ తీసుకోరి, అది కూడా చెప్తున్నాను, బరాబర్ తీసుకోరి, లెక్క పెట్టి తీసుకోరి. 5,000కి ఏమైనా ఒక 100 రూపాయలు తక్కువ ఈ అని చెప్పి మొత్తం 5,000 తీసుకోరి. కానీ ఓటేటేయాలనే మీకు తెలుసు. ఇప్పుడు మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. వాడు ఇస్తే పైసలు మంచిగా తీసుకోవాలి. ఎందుకంటే వాడు కూడా మందిని ముంచి తెచ్చుకున్న పైసలు అవి. మందిని ముంచి మీ పైసలే, మందిని ముంచి దోసుకున్న పైసలే తప్ప వేరేటి కావు. బరాబర్ లెక్క పెట్టుర్రి. 5,000కి ఒకటి తక్కువైంది, ఏమాయ కొడుక మిగతా మధ్యలో నువ్వు దొబ్బినావురా అని అడిగి తీసుకొని మంచిగా ఓటేటేయాలి. అంతే కదా, ఒకటే యాద పెట్టుకొని. 14 తర్వాత సునీతమ్మ, మాగంటి సునీతమ్మ, మీ గోపి అన్న భార్య, కేసీఆర్ పెట్టిన క్యాండిడేటు, ఆమెనే గెలుస్తుంది. మీ మార్కెట్ యాడుందో ఆడుండేటట్టు చూసే జిమ్మేదారి నాది. ఆ విషయంలో మీరు భయపడద్దు. ఉన్నారు కాంగ్రెస్లో చిన్న చిన్న ఆకు రౌడీగాళ్ళు, ఇంత రౌడీగాళ్ళు ఉన్నారు. వాడు ఇట్లా అట్లా. నేను ఒక మాట అడుగుతా, మీరు ఆలోచించుకోండి. వాడు గెలవకముందే గింత నిలుగుతాండు, పొరపాటున గెలిచి నాకు ఏమవుతుంది? ఇడ్లీ బండిలు, కూరగాయల మార్కెట్లు, ఇస్త్రీ షాపులు, సెలూన్లు వదులుతాడా? తిన్నా అందరు ఆగం చేయడు. మరి గసంటోళ్ళలో కోట్లు ఎత్తామా? ఆగం అవుతామా? కాకుర్రి. నేను గదే చెప్తున్నాయి. 10 ఏళ్ళు సుకూన్గున్నాం, ఇప్పుడు ఆగం కావద్దు. రెండోది, మీరు కూకట్పల్లి ఎమ్మెల్యే సాబ్తో కూడా నేను మాట్లాడతా. ఆ మోతీనగర్లో కూడా నాకు షఫీ చెప్పిండు, ఆడ కూడా మీరు ఇదివరకు శుక్రవారం పెట్టుకుందిరా, అట్లే నడిపించేటట్టు కూడా నేను చెప్తా. ఎమ్మెల్యే కూకట్పల్లి కూడా మనోడే, మన పార్టీడే, ఆయనకు కూడా చెప్తా. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కూడా మళ్ళీ మన పార్టీ గెలుస్తుంది, ఎవడు కూడా ఆపలేడు.